బుధవారం అడగని వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. చేసే పనిలో కష్టం కనిపిస్తుంది, అలాగే ఫలితం కూడా కనిపిస్తుంది. నలుగురిలోనూ మీకంటూ ప్రత్యేకతగా ఏర్పరచుకోవడానికి ఎంతగానో కష్టపడతారు. అందరిలోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. అందరిలోనూ మీరే ఆకర్షణీయంగానూ కనిపిస్తారు. మీకున్న తెలివితేటలతోటి అందరినీ ఆకట్టుకోగలుగుతారు. ఏ పనైనా సరే మీరే చేయాలి, మీరే ఉండాలి అనే ధోరణికి వస్తుంది. అయితే ఒక్కొక్కసారి ఇటువంటి మంచి కూడా చెడు కూడా చేస్తుంది. పొగిడేవారు ఉంటే తిట్టేవారు కూడా ఉంటారు. కాబట్టి ఏదైనా విషయానికి వచ్చినప్పుడు అన్నీ ఆలోచించుకొని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. అది బాగుందా లేదా, ఉపయోగకరంగా ఉంటుందా లేదా, రేపటి ఇబ్బంది ఏమైనా ఉండరు కదా అనే ధోరణితో వెళ్ళాలి. ఆత్మవిశ్వాసం మంచిదే, అతి ఆత్మవిశ్వాసం కూడా అంత మంచిది కాదు. ఉద్యోగంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. నూతన ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పచ్చు. వ్యాపార రంగంలో మంచి స్థానాన్ని సంపాదించుకుంటారు. నూతన వ్యాపారాలు, పెట్టుబడులు ఈ వారం కలిసి వస్తాయి. మొత్తం మీద ఈ రాశి వారికి, వ్యాపారస్తులకు ఈ వారం అధిక ధన సూచన కనిపిస్తోంది. అయితే వచ్చిన ధనాన్ని సక్రమ మార్గంలో ఇన్వెస్ట్మెంట్ చేయడం కూడా చెప్పదగినది. ఎలా పడితే అలా ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల భవిష్యత్తులో నష్టాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. విదేశీ సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, చిరుధాన్య వ్యాపారస్తులకు, హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళకి, టిఫిన్ సెంటర్స్ వారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పచ్చు. అయితే ఫుడ్ విషయంలో కలుషిత ఆహారం ఉండే అవకాశం కూడా గోచరిస్తోంది. మీ ప్రమేయం లేకుండానే మిమ్మల్ని అప్రదిష్టపాలు చేయడానికి, ఏదో రకంగా ఇబ్బంది పెట్టడానికి చూస్తారు. అయితే టిఫిన్ సెంటర్స్ కావచ్చు, హోటల్ బిజినెస్లో ఉన్నవాళ్ళు కావచ్చు, ఆహార సంబంధించిన వ్యవహారాల్లో ప్రత్యక్షంగా పర్యవేక్షించడం అనేది చెప్పదగిన సూచన. ఈ వారం ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో కొంత సానుకూల ఫలితాలు గోచరిస్తాయి. ఈ రాశిలో నిర్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ముఖ్యంగా వైద్య వృత్తులు ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. అలాగే సినిమా ఫీల్డ్ సంబంధించి, ఫ్యాషన్ టెక్నాలజీ సంబంధించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ సంబంధించి, మల్టీమీడియా సంబంధించి వీరికి అనుకూలంగా ఉంటుంది. సాఫ్ట్వేర్ టెక్నికల్ సంబంధించిన వాళ్ళకి కొంత ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. చేయని తప్పుకి నింద పడవలసి రావడం, అలాగే సడన్గా ఉద్యోగం కూడా పోవడం జరుగుతుంది. అది ఎందుకు ఏమిటి కారణాలు ఏమీ తెలియవు, కానీ ఉద్యోగం మట్టుకి సడన్గా పేపర్ ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి విషయ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం చాలా ముఖ్యం. వీళ్ళకి అర్ధాష్టంశని పూర్తవుతోంది. అయితే తర్వాత బాగున్నా ప్రస్తుతం ఈ వారం మట్టుకి గ్రహగతులు అంత అనుకూలంగా లేవు కాబట్టి వీటి విషయంలో కొంచెం జాగ్రత్త వహించడం చెప్పదగినది. విదేశీ వ్యవహారాలకు సంబంధించి సానుకూల పడుతుంది. అలాగే సంతాన సంబంధమైన విషయ వ్యవహారాలు సానుకూల పడుతుంది. సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం ఒక శుభవార్తను వింటారు. అలాగే వివాహ ప్రయత్నాలు చేసుకునే వారికి మంచి సంబంధం కుదురుతుంది. వచ్చిన సంబంధం జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. హెల్త్ పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే స్థిరాస్తులకు సంబంధించిన విషయ వ్యవహారాలు కలిసి వస్తాయి. కోర్టులో ఉన్న పెండింగ్ పనులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి అవుతుంది. సహోదరు మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. మళ్ళీ కలిసి ఉండే అవకాశం గోచరిస్తోంది. ఇది ఒక శుభసూచకంగా కూడా చెప్పవచ్చు. ఎన్నో ఏళ్ళుగా విడిపోయిన అన్నదమ్ములు మళ్ళీ కలవడం, అందరూ కలిసి విహారయాత్రలు కావచ్చు, శుభకార్యాలు కావచ్చు పాల్గొనడం జరుగుతుంది. ఇది ఒక మంచి తరుణం అని చెప్పవచ్చు. జీవిత భాగస్వామి మీకు అండదండలు ఎంతగానో లభిస్తాయి. వారి సహకారంతోనే మీరు అన్ని రంగాలను ముందుకి నడవగలుగుతారు. ఏది ఏమైనా సరే ఈ రాశి వారికి ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో సానుకూల ఫలితాలు గోచరిస్తుంది. ఈ రాశిలో నిర్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ వృత్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. గురువారం కానీ శుక్రవారం కానీ ఆరావళి కుంకుమతోటి అమ్మవారికి అయ్యవారికి పూజించడం, అది 10 మందికి తాంబూలంగా ఇవ్వడం చెప్పదగిన సూచన. ఒక 5 మందికి ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు లైట్ ఎల్లో. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం శుక్రవారం నాడు వెళ్ళండి, మంచి ఫలితాలు సాధిస్తారు. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పారు.